గొర్రెల మొక్కలో ఓఎస్ఎస్ లాగా దొరికిన మా ఉపాధ్యాయుడు జగదీశ్వర్ రెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రావాలి అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్. కొంత అక్షరాల గుట్టు వెంకటేశ్వర సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మా అన్నయ్యలా ఉన్న కన్న వాళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఈ పార్టీ ఎంతో ముందుకొచ్చి నడిపించారు. రమేష్ అన్నయ్య, గోపాల్ అన్నయ్య స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఇంకొక చైర్ దయచేసి ఒక చైర్ వేయండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొబిలైజ్ చేయడానికి ముఖ్య కారకులు స్వాతి గారు. ఓకే, ఆ అమ్మాయి మా స్టూడెంట్ అయినా మా కూతురులాగా అయినా మేము ఇప్పుడు సంబోధించేది గారు అని సంబోధించాల్సిందే. మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు, మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. చాలా సంతోషం. ఓకే, ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఓకే, మా టీచర్లు కానీ సార్ వాళ్ళు కానీ మీ స్టూడెంట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చనిపోయి ఉంటారు పాపం, అనారోగ్య కారణాలు కానీ లేకుంటే ఇంకేమన్నా విషయాలు, వాళ్ళకు మనం ఒక్క నిమిషం అందరం లేచి మౌనం. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక, మా ఆయన పేరు సంజయ్ కుమార్ గౌడ్. మేము గురుమిట్కల్లో ఉంటాం. నాకు 3 అమ్మాయిలు, దాబా ఉంది, బిజినెస్. సార్ వాళ్ళకి టీచర్కి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు రేణుక, మా ఆయన పేరు రమేష్. మేము మత్తిగట్ల మా ఊరు. మేము మామనార్లో ఉంటాము. 3 పిల్లలు. అందరికీ నమస్కారం. నన్ను సూరారం ఇచ్చిరు. మా ఆయన క్యాబ్, నేను ఇంట్లోనే. పేరు శశికళ. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక, మా ఆయన పేరు రవికుమార్. నాకు 3 ఆడపిల్లలు. మా ఆయన ట్రావెల్స్. అందరికీ నమస్కారం. నా పేరు సాయిత్రమ్మ, మా ఆయన డ్రైవర్, 2 బాబులు. అందరికీ నమస్కారం. నా పేరు అలవేలు, మా ఆయన పేరు లక్ష్మణ్, డ్రైవర్ పని చేస్తాను. నాకు 2 పిల్లలు. సార్ అండ్ టీచర్ వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. నా పేరు అలవేలు, మా ఆయన పేరు వెంకటేష్ ముదిరాజ్. ఆయన డ్రైవర్గా చేస్తారు, నేను టైలర్గా చేస్తా. నాకు 3 పాపలు. ఏర్పుమల సార్, తుంకిమెట్ల పక్కన. ఉపాధ్యాయులకు నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు విజయలక్ష్మి, మా హస్బెండ్ నేమ్ రాజు. మేము హైదరాబాద్లో ఉంటాం. కంచర్ల గేట్ మా ఓన్. నాకు 2 అబ్బాయిలు. నేను హౌస్ వైఫ్. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు బి అనిత, మాది చౌదరపల్లి. నాకు 2 అబ్బాయిలు. మా ఆయన పేరు శ్రీ. మేస్త్రి పని చేస్తాం. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు సత్యమ్మ, ఇక్కడే లోకల్లో చేసుకున్నా. మా ఆయన పేరు శివరాజ్, రియల్ ఎస్టేట్ దాంట్లో చేస్తాడు. 1 పాప 1 బాబు. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు రేష్మా బేగం, మా హస్బెండ్ పేరు సయ్యద్ ఇనాయత్. మా హస్బెండ్ మెకానిక్, కార్ మెకానిక్. నేను తెలుగు టీచర్, ఎంఎస్ క్రియేటివ్ స్కూల్, టోలీ చౌకి. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు పారిజాత, మా ఆయన పేరు అశోక్. నాకు 3 పాపలు, 2 పాపలు 1 బాబు. వ్యవసాయం చేస్తాం సార్. ఉపాధ్యాయులకు నమస్కారం సార్. నా పేరు అనిత, మా ఆయన పేరు శివు. మా ఆయన ఆటో డ్రైవింగ్, 2 బాబులు.
శ్రీయుత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. నా తోటి స్నేహితులకు కూడా హాయ్ అందరికీ. నా పేరు చంద్రశేఖర్, నా వైఫ్ పేరు కృష్ణాయని, నాకు ఒక కొడుకు. నేను సన్ సిటీ శ్రీ వెంకటేశ్వర ఏబీజీ మీద ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అంతే. ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ హబీబ్, నా భార్య పేరు యాస్మిన్ బేగం. మిషన్ బాధితులు వర్క్ చేస్తారు. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు వచ్చేసి గోపాల్ సార్. మా వైఫ్ నేమ్ వచ్చేసి కవిత. నాకు ఒక పాప ఒక బాబు. నేను వ్యవసాయం చేస్తుంటాను సార్. ఇదే సార్ అసలు. నా పేరు మీరు లక్ష్మీ దేవి అని ఫీడ్ చేసుకున్నారు. నా పేరు లక్ష్మి మాత్రమే. నేను మహబూబ్ నగర్లో ఉంటా. మా వారి పేరు చిన్న. తర్వాత నాకు 2 పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, ఒకరు జాబ్ చేస్తున్నారు. మాది హౌజరీస్ హోల్సేల్ బిజినెస్ ఉంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి 2 డిస్టిక్లు మెయింటైన్ చేస్తాను. నేను టీచర్. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నా పేరు మీకు అందరు తెలుసు. చెప్తా తప్పనిసరి చెప్తా. నా పేరు తలకంటి జగదీశ్వర్ రెడ్డి. నేను రీసెంట్గానే ఇక్కడనే పనిచేసిపోయాను కదా. తర్వాత దౌలతాబాద్లో చేసిన మన గురుబిట్కాల దగ్గర విట్లాపూర్లో కూడా చేసిన. 89లో నేను అపాయింట్ అయినా. 2004 మొన్న ఆగస్టులో శంషాబాద్ కొత్తూరు మండల్ పెంజర్ల హై స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి డాక్టరు, పెద్ద కోడలు కూడా డాక్టరే. చిన్న అబ్బాయి సివిల్ ఇంజనీరు, చిన్న కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీరు. పెద్ద బాబు అంటే మా 2 మనవాళ్ళు ఉన్నారు. పెద్ద కొడుకు చిన్న కొడుకు రిటైర్ అయినప్పుడు ఫ్రీగా ఉన్నా. నేను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇవెల్లా అయిపోయిన తర్వాత మీకు అందరికి చెప్తా. అది మ్యాక్సిమం మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. లీగల్గా, ఇల్లీగల్ కాదు. చెప్తా. మేడం పేరు వసంత. అయితే మీకు ఆ విషయం తెలియకపోవచ్చు. రీసెంట్ సార్ ఇక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత ఒక విషాదం జరిగింది. వారి సతీమణి గారు మరణించిన. మీ ఆత్మకు కూడా శాంతి కలగాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడి నుంచి పోయిన తర్వాతనే సార్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకోకుండా భార్య వియోగం జరిగిపోయింది. ఇవి జరుగుతుంటాయి సంఘటనలు. సో అది నేను చెప్పాలని చెప్తున్నాను. నా వరకు నా పేరు కేసీ వెంకటేశ్వర్. నేను మీకు 3 ఏళ్ళే చెప్పిండా. 6th, 7th, 8th అంతే. 9th, 10th చెప్పలేదు నేను. తర్వాత నారాయణచారి కాశప్ప సారు మీకు 9th, 10th చెప్పింటారు. వాళ్ళు ఉండాలి మరి, ఎందుకు రాలేదు. కాశప్పకు ఇల్లు వస్తుంది 26 నాడు. అందుకు పని నుండి రాలేదేమో. సో నేను 3 ఏళ్ళే ఇంగ్లీష్ చెప్పిన. నాది కొడంగలే. నేను 84 నుంచి టీచర్ను. 41 సంవత్సరం నా సర్వీస్. అయితే హై స్కూల్ సర్వీస్ మాత్రం కొడంగల్, హస్నాబాద్, కొడంగల్. ఈ 2 స్కూల్లే తిరుగుతున్నా. ఇక్కడ 2006 నుంచి 9 వరకు పనిచేసి కొడంగల్ పోయింది. అక్కడ 9 years హై స్కూల్లో పనిచేసి మళ్ళీ రావులపల్లి పోదాం అనుకున్నా. ఒక మిత్రుడు అన్నా నాకు వదిలిపెట్టు రావులపల్లి అని అంటే, ఇక నేను కొడంగల్ దగ్గర అంటే నాకు మిగిలింది చౌదరపల్లి, దూరం ఉన్నాయి. ఎందుకు లేని మళ్ళీ హస్నాబాద్ తీసుకున్నాను. 6 ఏళ్ళు పనిచేసిన ఇక్కడ. మొన్న జూన్లో అనుకోకుండా ఒకే ఒక స్కూల్ రాసిన, కొడంగల్ బాయ్స్ హై స్కూల్. ఎందుకంటే నేను 10th చదివిన స్కూల్ అది. అక్కడి నుంచి 10th క్లాస్ పాస్ అయినా కాబట్టి ఆ ఒక్క స్కూల్ పేరు రాస్తే అది తగిలింది ఆన్లైన్లో మళ్ళీ. సో అప్పుడు 3, మొన్న 6, 9 ఏళ్ళు ఇక్కడ పనిచేసిన. 9 SSC బ్యాచ్లు బయటికి పోయినాయి. 9 ఏళ్ళు కొడంగల్లో చేసిన. మళ్ళీ నేను చదివిన స్కూల్కి ఇంకొక ఏడాది ఉంది నాకు. ఫిబ్రవరి 26లో నేను రిటైర్ అవుతాను.
సో 1 ఇయర్లో నిర్ణయించిన సారు రిటైర్డ్ అయ్యాడు. లక్ష్మీ మేడం ఇంకా 10 ఏళ్ళు ఉండొచ్చు సర్వీస్, 14 ఏళ్ళు ఉంది. మస్తు చేస్తారు. సో నా భార్య పేరు భాగ్యలత, తను కొడంగల్లో అడ్వకేటు. నాకు అమ్మాయి అబ్బాయి. మా అమ్మాయి పెళ్లి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22 నాడు, ఈ రోజే పెళ్లి రోజు, వాళ్ళ పెళ్లి రోజు ఏడాది క్రితం జరిగింది. అమ్మాయి సిడాక్ అని సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ చేస్తుంది. మా అల్లుడు సాఫ్ట్వేర్, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. మా బాబు ఇస్రోలో సైంటిస్ట్, ప్రస్తుతం చండీగఢ్లో ఉండే ఇప్పుడు బెంగళూరులో ఇస్రో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. నా పేరు స్వాతి, మా ఆయన గోవర్ధన్, నాకు 2 పాపలు 1 బాబు. ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. అలాగే నా తోటి విద్యార్థులకు మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రమేష్, మా వైఫ్ పేరు అలివేలు, నాకు 2 పిల్లలు, బాబు పాప. నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో సార్ ఇన్ఛార్జ్ సార్ కోస్గి డివిజన్. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ బ్యాడ్జెస్, పూలదండలు, శాల్వాలు ఏమో తెచ్చుకున్నారు కదా, మొదలు బ్యాడ్జెస్ పెట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. తర్వాత మీరు పెట్టుకుంటారు అనుకుంటా, అందరూ పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే కూడా పెట్టుకోండి. ఎవరెవరిని ఒకరొకరిని పిలిచి వీళ్ళు పలానా వాళ్ళకి బ్యాడ్జ్ పెట్టండి, ఎవరెవరు అట్లా పిలిచి బ్యాడ్జ్లు పెట్టిన తర్వాత శాల్వాలు, పూలదండలతో సన్మానం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వల్ల స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎవరెవరికి ఎవరు అనేది పిలవండి, ఒక్కొక్కరు ఎవరికైనా. లక్ష్మీ టీచర్కి ఎవరు వస్తారో వాళ్ళు, నాకెవరు వస్తారో వాళ్ళు, వెంకటేష్ సార్కి ఎవరు వస్తారో వాళ్ళు, గోపాల్కి ఎవరు వస్తారో వాళ్ళు, స్వాతికి ఎవరు వస్తారో వాళ్ళు, రమేష్కి ఎవరు వస్తారో వాళ్ళు, అట్లా వచ్చి సన్మానం చేసిన తర్వాత శాల్వాలు ఉన్నాయా? ఎందుకంటే అది మనం స్టేజ్ మర్యాద కాపాడాలి. చేసిన తర్వాత ఎందుకంటే మళ్ళీ మీరు వేరే ఏది అనుకోవద్దు, ఎందుకంటే మనం అంతా కుటుంబం లాగే. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటే, ఎందుకంటే మన అన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏదన్నా మనసులో బాధ ఉంటే కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బాధ ఉంటే కూడా చెప్పుకుంటే మేము ఇంతమంది ఉన్నాం కదా, మేము ఆ బాధ ఏదో తీరుస్తాం. కొంతమంది ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది ఉంటారు. అసలు మీరు ఇంకో పని చేసేది ఉండే, ఇక్కడ గ్యాదర్ చేయడానికి కారణం ఏదైతే ఉందో, కొంతమంది ఓకే ఈ ఖర్చు అవుతుంది 500 ఇవ్వాలన్నా 1000 రూపాయలు ఇవ్వాలన్నా అనేది ఆలోచన కూడా ఉంటుంది. కొంతమంది ఇవ్వలేక కూడా రాలేకపోతారు. అటువంటి వాళ్ళని కూడా పిలవాలి. మీరు ఆ విధంగా పిలిచేది ఉండే, మీరు పైసలు ఇవ్వకున్నా సరే తప్పనిసరి రాండేది. అటువంటి మన దాంట్లో ఎందుకంటే అందరం మంచిగా ఉంటామని ఏం కాదు, రోజుకి ఓసారి సమస్యలు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా అందరినీ గ్యాదర్ చేసేది ఉండే. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం హెల్ప్ చేద్దాం, మా వంతు కూడా మేము సహాయం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ బ్యాడ్జెస్ పెట్టండి. అందరికీ శుభ సాయంత్రం సార్. అలాగే మన ఫ్రెండ్స్ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మీకు పాదాభి వందనాలు సార్ అందరికీ. మీ ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు సార్ ఇది. మేము 2 months నుంచి నిర్ణయం తీసుకున్నాం ఇది గెట్ టుగెదర్ చేయాలని. ఇప్పుడు మాది 2010-11 అంటే ఇప్పటికీ ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది సార్. మేము కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఎవరైనా సరైన వ్యక్తి అనేది మాకు దొరకలేదు. అంటే అందరికీ చెప్పడానికి ఎవరు దొరకలేదు. మీ బాయ్స్ వరకు అంటే మేము చెప్పుకోగలుగుతాం, కానీ గర్ల్స్ కంటే చెప్పడానికి మాకు సరైన వ్యక్తి ఎవరు మాకు తెలియలేదు. అందులోనే ఒకరోజు మేము చిన్నగా బాయ్స్ కాడికి చిన్న పార్టీ చేసుకున్నాం సార్. అది మన స్వాతికి తెలిసింది. స్వాతికి తెలిసి ఏమందంటే, అన్న మనం కూడా అందరు గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం కదా, మనం కూడా చేసుకుందామని అని చెప్పి నాకు ఫోన్ చేయడం సార్. ప్రత్యేకంగా ఫోన్ చేసింది. అంటే నేను అన్నాను, సరే అమ్మ చేద్దాం, గర్ల్స్ మొత్తము రెడీ అయ్యి నేను కూడా బాయ్స్ మొత్తం అడుగుతా, చూద్దాం ఏమంటారు అన్న. అంటే ఆమె సరే అని చెప్పి ఎంతో కష్టపడి
గర్ల్స్ నంబర్ ఎంతోమంది సేకరించింది సార్. ఎన్నో కష్టాలు పడ్డది ఆమె, నాకు తెలుస్తుంది. మేము కూడా చాలా కష్టపడి బాయ్స్ అందరినీ గ్యాదర్ చేసింది ఇంతవరకు అయితే. ఇంకా ఒక బాధ నా లోపల ఉంది సార్, ఏంటంటే మేము వచ్చేసి ఏ సెక్షన్ 50, బి సెక్షన్ 50 ఉన్నాం సార్. కానీ ఏమంటే ఇక్కడ మొత్తం అందరూ అటెండ్ కాలేకపోయారు. వాళ్ళు డేట్ అనుకుంటున్నాం, పోస్ట్పోన్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మేము సార్ వాళ్ళకి ఈ డేట్ కూడా పోస్ట్పోన్ చేసిండ్రు. మేము ఆల్రెడీ మీకు మాట ఇచ్చినాం సార్, 20 ఫిక్స్ చేస్తామని. ఇంత సడన్గా చేంజ్ చేయాలంటే కాదు కదా సార్, మళ్ళీ సార్ వాళ్ళ దగ్గర మన మాట అవుతుందని చెప్పి ఆమె చాలా సఫర్ అయింది సార్. సరే అమ్మ ఏమన్నా కానీ సరే ఏం కాదు, ఎట్లయితే ఎట్లయితుంది సరే చేద్దామని మేము మొన్న 21కే ఫిక్స్ అయినాం సార్. మరి అది కూడా 21 నైటే ఫిక్స్ అయ్యాం. 21 నైట్ ఫిక్స్ అయ్యి సరే అమ్మ చేద్దామని చెప్పి అప్పటికప్పటిని ఇవన్నీ వీటి కూడా తీసుకురానికి కూడా ఇవన్నీ తీసుకురానికి కూడా చాలా కష్టపడ్డాం సార్. ఎవరు రాలేదు, రాని కూడా నేను, రమేష్, నరేందర్ వచ్చారు. నరేందర్ మేము ముగ్గురం కలిసి బ్యానర్లు ఇవన్నీ రెడీ చేసినాం సార్. ఇప్పటివరకు అయితే చాలా కష్టపడి ఇదంతా గ్యాదర్ చేసినాం, కానీ ఇంకొక అసంతృప్తి అయితే మిగిలిపోయింది సార్. ఇంకా అందరు కలిసి ఉంటే బాగుండే అన్నది నా కోరిక సార్. అది మరి ఇక అవుతుందా కాదో తెలియదు. ఇక మళ్ళీ ఒకసారి చేద్దామంటున్నారు వాళ్ళు, కానీ ఏమో సార్ అది ఇక ఏమో అవుతుందో కాదో నాకైతే తెలియదు. గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మేడం. ప్రత్యేకంగా మీరు మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే మాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్కి అందరూ వాళ్ళ లైఫ్లో బిజీ ఉండి వాళ్ళ టైంని స్పెండ్ చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నేను కూడా వస్తానో రానో అనుకున్నాను. స్వాతి, మౌనిక గారు అందరు కలిసి ప్రెజర్ పెట్టేసి నేను కూడా వచ్చేసాను. ఎవ్రీ వీక్ అట్లా వస్తూ ఉంటాను, కానీ ఎవరిని కలవట్లేదు. నేను ఇంకా హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను ఇంటీరియర్ డిజైన్ ఫీల్డ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా. ఇక్కడ కూడా ఓన్గా బిజినెస్ చేస్తున్నాను, కొన్ని సైట్స్ తీసుకొని ఓన్గా అట్లా బిజీ ఉండి నేను పీజీ చేశాను మేడం. ఎంకామ్ అయిపోయింది, తర్వాత బీఎడ్ చేశాను. లాక్డౌన్ ఆ టైంలో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా. తర్వాత ఇంకా కంటిన్యూ 4 years అవుతుంది ఏదో ఫీల్డ్లో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మాట చేయొచ్చు, చాట చేయొచ్చు, ఎట్లనైనా హెల్ప్ చేయొచ్చు. కాకపోతే గ్రూప్ అయితే ఏంటంటే సార్ చెప్పినట్టు ఎవరికి అవసరం ఉన్నా మనం హెల్ప్ చేసుకోవచ్చు. హ్యాపీనెస్లో అందరం పాల్గొంచుకోవచ్చు. ఓకేనా? మా ఆయన దాబా బిజినెస్ చేస్తాడు. పెళ్ళైన కొత్తలో కొన్ని కష్టాలు అనుభవించినాము 5 years. హ్యాపీగానే ఉన్నాము. నాకు 3 పాపలు. మొగలప్ప గారు స్టేజ్ పైకి రావాలి. టైం అవుతుంది. నేను ఎంజేపీ స్కూల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నాను. ఎంజేపీ మహాత్మా జ్యోతి బాబు కొడంగల్. పరిగిలుంది సార్. మా పాప మాట్లాడుకో. ఈ టైంలో సమావేశమైనందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. నరేందర్ గారు స్టేజ్ పైకి రావాలి. నరేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ పైకి రావాలి. నరేంద్ర ప్రసాద్ గారు క్లాప్స్ కొట్టండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ సార్.
నేను ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. ఫిబ్రవరి 15లో అపాయింట్మెంట్ అయినాను 2024. సార్ చెప్పినట్టుగా ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అట్లని నాకు వెళ్ళి మా వాళ్ళని చూసుకోండి అట్లంటే నేను చేయలేను. జస్ట్ అడ్వైస్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరిని ఏ డాక్టర్ని కలవాలి అట్లాంటి వాటికి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఉన్నారు వెళ్ళి చూసుకోండి అంటే నాకు కుదరదు. నేను చేసేది ఆపరేషన్ థియేటర్లో మార్నింగ్ మనిషి దాకా తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం కూడా పెద్ద హెల్ప్. ఎవరి దగ్గర పోవాలో కూడా తెలియదు ఒకసారి. ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి అని డిసైడ్ కావాలన్నా కూడా 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు అయితే మిమ్మల్ని చూసి ఒక డాక్టర్ నీకు ఈ డాక్టర్ చూస్తాడు అని చెప్తాడు. సో ఆ హెల్ప్ నేను చేయగలుగుతా ఏ ఫీజు లేకుండా. కాకపోతే ప్రత్యక్షంగా వెళ్ళి మాకు తెలిసిన వాళ్ళు మీరుంటే ఏమో చేయొచ్చు, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా అని వెళ్ళమంటే కష్టం. నాకు రోజు 5 ఫోన్లు వస్తాయి సార్. మా పేషెంట్ ఆ వార్డులో ఉన్నాడు, ఈ వార్డులో ఉన్నాడు. నేను అన్ని వార్డులు తిరగలేదు. నేను మార్నింగ్ 8 o'clockకి వెళ్తే నాకు 5 అవుతుంది వచ్చేవారికి. సో నేను అది దాంట్లో మళ్ళీ ఆపరేషన్ థియేటర్ నాకు ఫోన్ ఎత్తడానికి ఉండదు. ఈ వాష్ అయ్యేవారికి లంచ్ బ్రేక్ కూడా 1/2 hour ఉంటుంది. ఇప్పుడే రిక్రూట్ అయినాను కాబట్టి కొంచెం కష్టపడాలి. దాని తర్వాత పెద్దగా హెల్ప్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఏదైనా సార్ చెప్పినట్టు మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మొమ్మాట పడకుండా అడగండి. మీరు వాళ్ళు అట్లున్నారు నేను ఇస్తున్నా అని కాదు, మాకు తోచినంత అందరినీ మాట్లాడుకుంటూ సహాయం చేస్తాము. ఇంకోటి స్వాతి మనందరినీ వినడానికి చాలా కష్టపడ్డది. ఆమెకు మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వచ్చినందుకు సార్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా తరఫున అన్నయ్య వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. సరే అది స్టేజ్ మీద చెప్పరా అందరికీ నమస్కారం. నా పేరు బాధ్యత, మా ఆయన పేరు అక్కడ. నాకు 2 పాపలు 1 బాబు. మేము వ్యవసాయమే చేస్తాం సార్. మాది కొండాయిపల్లి, పోలేపల్లి దగ్గర. అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఒకలాగుండే, ఇప్పుడు మళ్ళీ వేరేగా మారింది. ఎవరి పరిస్థితిగా వాళ్ళదిగా అందరూ మంచిగా ఉండాలి. నా పేరు అనిత. నాకు 2 బాబులు. 2 బాబులు నాకు. నేను మ్యారేజ్ అయిన తర్వాత 3 months ఆశా వర్కర్గా పనిచేశాను. ప్రాబ్లం నా పిల్లలు చిన్నగా ఉండడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఖాళీగానే హౌస్ వైఫ్ ఉన్నాను. మా ఆయన మేస్త్రి, ఇట్లా గుత్తలేకలు పట్టుకొని పని చేపిస్తాడు. నేను హౌస్ వైఫ్ అంతే. సరే హలో టీచర్స్ సార్ వాళ్ళని చూస్తే నిజమే సార్. ఎందుకంటే లక్ష్మి టీచర్తో పాటు నిర్మలాదేవి టీచర్ ఇంకా చిన్న స్కూల్లో ఉన్న వాళ్ళందరూ గుర్తొస్తుండ్రు. వాళ్ళని చూస్తే మా నాన్న కూడా గుర్తొస్తుండ్రు. అందరూ ఉంటే బాగుంటుండే. నా స్నేహితులకి కూడా హాయ్ హలో. నా పేరు అనిత. నేను పార్ట్నర్స్గా జాబ్ చేసేదాన్ని ఓట్ అసిస్ట్గా. నా బాబు చిన్న ఉన్నాడని నేను జాబ్ మానేశాను. జస్ట్ ఇంకొక 4 months మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాను. మీకు కూడా ఏదైనా హెల్ప్ హాస్పిటల్ పరంగా అన్నా కూడా నేను కూడా చేస్తాను చెప్తున్నాను. థ్యాంక్ యూ. జీడిమెట్ల సుధారం, నారాయణ మల్లారెడ్డి అన్నీ ఉన్నాయి అక్కడ. అరుంధతి హాస్పిటల్ ఫ్రీ కూడా ఉంటుంది. నాకు కాల్ చేయండి, నేను తీసుకెళ్ళి అడ్మిట్ కూడా చేస్తాను. ఒకప్పుడు చదవాలి ఏదో చేయాలి, లాస్ట్ ఎంతో చదివినా కానీ చదువుతుందా దానివల్ల ఏం మాట్లాడప్పుడు తెలియట్లేదు. కానీ చదివిన ఆశతో చావాలి. మ్యారేజ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా.
ఆయన కూడా చదువు అని ఇంట్రెస్ట్ ఇంకా పోలేదు. ఇప్పటికైనా ఫార్మసీ వెళ్ళుకొని చదివి MVP ఈస్టోర్లో స్టోర్ మేనేజర్గా వర్క్ చేశాను 2 years. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ గొడవల వల్ల హౌస్ కట్టాలని చెప్పి ఊళ్ళోకి వచ్చాము. ఫ్యామిలీ గొడవలు ఎదుర్కొని ఇల్లు కూడా కట్టాను. కానీ చదువు చావలేదు. మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. తర్వాత అయిపోతుంది. కానీ చదువుని ఆశ ఎట్లా చేస్తుందని ఎట్లా అవసరం లేదమ్మా. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వేం టికెట్ చేయకు. డిగ్రీ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్సే చెప్తారు. ఓపెన్ చేస్తున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే ఇప్పుడైతే అయిపోతుంది. తర్వాత ఏం చదవాలి ఏం లేదని అర్థం కావట్లేదు. మా ఇంట్లో మా ఆయన కూడా చదవండి నాకు ఇష్టంతో ముందుకు సాగిస్తున్నారు. అన్ని కట్టేస్తున్నారు. కానీ ముందర ఏం చదవాలని కొంచెం సలహా ఇస్తే బాగుంటుందని సో అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ 80-90% మందికి పనులు ఉన్నాయి కూడా ఈ కాలంలో కూడా చేయడానికి. మనకి కొంత ఆసక్తి ఉండాలా, కొంత అవగాహన ఉండాలి. అంతే. ఎవరు నిరాశ చెందకండి. మీరంతా జస్ట్ 13 ఏళ్ల క్రితమే SSC అయిపోయింది. మీరంతా 28-29 ఉన్నారు. ఇప్పటికే వృత్తుల్లో ఉన్నారు. మేస్త్రి పని చేస్తే ఆయన నేను ఆర్మీలో పోకపోతే, కానిస్టేబుల్ కాకపోతే, కనీసం కండక్టర్ అన్న కాకపోతే అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కండక్టర్కి 20-25 వేలు వస్తుంది, మేస్త్రికి 40-45 వేలు వస్తుంది. మీరు అనుకుంటున్నారు. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చాలా ఉన్నాయి. శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అనేక సంస్థలు వెలిసినాయి. ఉండాల్సిందల్లా మనకు ఆసక్తి. ఆ అమ్మాయి చెప్పింది కదా, ఎంతెంతో చేయాలి, ఏమో చేయాలి, ఏం చేయాలో అర్థమైతే లేదు అని అవకాశం అది ఉండాలి. ముందు నేనేమో చేయాలి తప్పకుండా అనేది మనకుంటే మార్గం కనిపిస్తుంది. ఇంగ్లీష్ లో ఒక ప్రాబ్లం ఉంది, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంది. మీ మనసులో అనుకోండి గట్టిగా, నేనేమన్నా చేయాలి, ఇంకే ఉండరాదు. నా భర్త రోజుకు 1000 రూపాయలు తెస్తాడు, నేను 400-500 పనన్నా చేయాలి. గుత్త పట్టుకుంటే ఆడోళ్ళకి 700 పడుతుంది. పత్తి గుంజిన ఒక 10th క్లాస్ కుర్రాడు ఆదివారం నాడు 1200 పత్తి గుంజిన వాడు ఎంత వచ్చింది రా నిన్న అంటే 1200 వచ్చింది సార్ అన్నాడు. వెరీ గుడ్ రా, మంచి చెప్పులు తెచ్చుకో, డ్రెస్సులు కుట్టించుకో, మంచి గైడ్లు కొనుక్కో, నోట్ పుస్తకాలు కొనుక్కో, నీకు అవసరమైన చదువుకోవడానికి క్వశ్చన్ బ్యాంక్స్ అట్లా దొరుకుతాయి, వాటిని చదివి ప్రిపేర్గా. సెకండ్ సాటర్డే సండే వస్తే నువ్వు పత్తి గుంజిరా బాబు, నువ్వు కరిగేట అంచు చేయడానికి ఓరా, వీలైతే కూలి దొరికితే 800 ఇస్తారు, 700 ఇస్తారు, చిన్నపిల్లలు 500 ఇస్తారు. ఏం తప్పు లేదు. అర్నింగ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్, సంపాదిస్తూ పని చేయాలి. 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లలు కూడా సెకండ్ సాటర్డే సండే పని చేస్తూ చదువుకోవడానికి అవకాశం ఉన్నాయి. పిల్లలకు అదే చెప్తుంటా, ఇక్కడ కూడా చెప్పింటా. మీరు 9th 10th నేను చెప్పలేదు, 6th 7th 8th పిల్లలే మీరంతా. కాబట్టి నాకు అసలు ఎవరు గుర్తుకొస్తారు కూడా, ఒక్కరిని కూడా నేను పోల్చుకోలేకపోతున్నా. నరేందర్ ఫోన్ చేసిండు, నరేందర్ని కూడా గుర్తుకు రాలేదు. నాకు ఎవరు గుర్తుకొస్తున్నాయి. 6th 7th 8th ఇక్కడ పనిచేసిన, 9th 10th చేయలేదు. మీ మళ్ళీ పెద్ద పిల్లలు ఎవరికైతే 9th 10th చెప్పిందో వాళ్ళు గుర్తున్నారు. ఈ శేఖర్ కానిస్టేబుల్ అండ్ చంద్రశేఖర్ చందు అంటాము, హోటల్ నవీన్ గారు, క్రికెట్ పెద్దలు వాళ్ళు, ఇట్లా అనిలు, కొంతమంది పిల్లలు బాగానే గుర్తున్నారు. కానీ మీరు చిన్నపిల్లలు ఉండింటారు అప్పుడు 6th 7th 8th. నా తర్వాత వీళ్ళు 2-3 ఏళ్ళు పనిచేసి పోయారు ఇంకా. కాబట్టి వీళ్ళతో ఎక్కువ మీకు అటాచ్మెంట్ ఉంది. అశోక్ కుమార్ అనే అబ్బాయి టీచర్ అయ్యిండు, మహేశ్వర్ అనే అమ్మాయి టీచర్ అయింది, ఫరీద్ ఆల్రెడీ అబ్బాయి కానిస్టేబుల్ అయ్యిండు. వీళ్ళు కలుస్తుంటారు ఫ్రీక్వెంట్లీ. సో మనకి ప్రభుత్వ ఉద్యోగమే పరమావధి అనేది తప్పు ఈ కాలంలో. ప్రైవేట్ రంగంలో ఇంకా చాలా ఎక్కువ మెరుగైన జీతాలు ఉన్నాయి. ఆయన మేనేజ్మెంట్ కోర్సు చేసి రోజుకు సుమారు 3 కోట్ల ఆయన జీతం. ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు ప్లస్ వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి నాకు. నాకన్నా సీనియర్ మోస్ట్ వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అండర్లో నేను వర్క్ చేసి చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు వాళ్ళందరూ వస్తున్నారని స్పెషల్గా నా ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టి వచ్చినాను. మీ అందరికీ ఆశీస్సులు. ఇన్ని రోజులైనా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినందుకు. యాక్చువల్గా సండే ఎంత ఇంపార్టెన్స్ అంటే ముఖ్యంగా లేడీస్కి, వారం రోజు స్కూల్కి వస్తే ఒక రోజు దొరుకుతుంది. ఆ రోజు ఎన్ని కథలు ఉంటాయి,
అవన్నీ వదిలేసుకొని రావాలంటే చాలా కష్టం. కానీ నేను 3 డేస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అందరికి, కళ్యాణికి, అనురాధకి, చారీ సార్కి, మధు సార్కి, మళ్ళీ ఆ స్వాతితో పాటు ఆ పని నేను కూడా చేసిన. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఈరోజు పొద్దున చాలాసార్లు మెసేజ్ పెట్టారు, నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది అంతే. అయితే ఓకే, సంతోషం అందరి ఆధ్వర్యంలో రావడం, ఇంకా అందరు ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా. వచ్చినప్పుడు నాకు మీరు ఎవరు గుర్తు లేనట్టు అనిపించింది. ఇప్పుడు చూస్తుంటే అన్ని ఫేసులు నా ఫేసులే అనిపిస్తున్నాయి, నా పిల్లలే ఎక్కడ పోలేరు అనిపిస్తుంది. సరే, ఇంకా మీరు నా దగ్గర చిన్న 1వ తరగతి నుంచి ఉన్నారు, మీకు గుర్తుందా? ఉంది మేడం. 1 నుంచి నేను ఉన్నంత వరకు ఇక్కడ నా దగ్గర ఉన్నారు. మీరు చిన్న స్కూల్ నుంచి మీరు వచ్చారు ఇక్కడికి, నేను వచ్చాను కదా. ఇక్కడ ఈ స్కూల్లో సార్ వాళ్ళ డిగ్నిఫైడ్గా అది కూడా, అది నేను ఆనందంగా భావిస్తా. ఈరోజు వాళ్ళని సార్ని అయితే రీసెంట్గానే నేను ఒక ఫంక్షన్లో కలిసిన, ఎంత ఆనందమో ఎన్నేళ్ళకి చూస్తుంది. సార్ ఫంక్షన్కి పిలిచాను, ప్రతి ఫంక్షన్కి సార్ ఇన్వైట్ చేస్తారు. కాకపోతే దూరం కనుక నేను ఒక్క రోజు జర్నీ చేయాల్సి ఉంటుంది కదా. మా వెంబడి ఎవరో ఒకరు ఉంటే హాయిగా తొందరగా వస్తాము. ఆ ఇబ్బందితోనే వెళ్ళలేకపోయినా సారీ సార్, నేను ప్రతి దానికి పిలిచింది కానీ నేను రాలేకపోయినా. ఇంకా మీకు లైఫ్లో ఏది ఎలా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అనుభవంలోకి వచ్చేసింది కదా. అయితే ఒక్కటే నేను చెప్పగలను, మీరు ఏ పని అయినా చేయండి, నీతి నిజాయితీగా చేయండి. మనం ఒక పని చేసినప్పుడు ఒక వ్యక్తి ముందర తల దించుకొని కానీ మొహం చాటేసి కానీ మాట్లాడే స్థితి లేకుండా చేయండి. ఏ పని చేసినా గొప్పదే, నీతి నిజాయితీగా చేసే పని ఏదైనా గొప్పదే. అది మేస్త్రి కానీ, కూలీ కానీ, ఏది కానీ కష్టపడి చేయడం ప్రతి పని గొప్పది, సరేనా? కాకపోతే ఒకటి ఏంటంటే మోసం ఉండొద్దు దాంట్లో. ఇది ఒక్కటి చూడండి నాన్న, మీరు ఒకరిని మోసం చేసిండ్రంటే అది మనకు ఎవ్వరూ గమనించకుండా ఏదో ఒక మూలలు అనిపిస్తుంటుంది, ఇది తప్పేమో. కాకపోతే అప్పటిపూర్తికి డబ్బులు చూసి 4 పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా, పర్వాలేదులే, వేరే వాళ్ళు చేస్తుండ్రు కదా, నేను చేసే తప్పేంటి అనే ఆలోచనలో పోకండి. వేరే వాళ్ళు చేయని, మనకంటే ఒకటి ఉంటుంది కదా గుర్తింపు. ఎక్కడ పోదు మన గుర్తింపు, మన ఇంటే ఉంటుంది. 10 ప్లేస్లలో మీరు నిజాయితీగా చేస్తే 11వది మీకు అనుకోకుండా అవే వస్తాయి ఆఫర్స్. ఎందుకంటే మనం గమనించాం, మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్రీ టైం మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనకు గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే మనం చేసే మంచి పనుల వల్లనే. ఒక పని ఒకరికి అప్పచెప్పాలంటే ఫలానా వ్యక్తి చాలా నిజాయితీ, ఆయనకి ఇవ్వండి, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు అన్న పేరు వేరే వ్యక్తులు వచ్చి మనతో కలిసినప్పుడు కానీ మనకు తెలియదు, అవునా? ఎవరో ఒకరు మనం గమనిస్తూ ఉంటారు కనుక ఎవరి కోసమో కాదు, మన ఆత్మసాక్షి కోసం మనం నీతి నిజాయితీతో వర్క్ చేసుకోవాలి. ఏ పని చేసినా చిన్న పని కాదు, ఏ పని చేసినా ధర్మంతో ఉంటూ మనం చేసే పని అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఇది ఒక్కటి నేను చెప్పేది. మనం ఒకరిని బాధ పెట్టి ఒకరిని మోసం చేసి చేసుకునే పనులు మనకి ఎప్పుడు అంటావు నాన్న, అది ఏదో ఒక టైంలో అది మన నుంచి లాస్ కావాల్సిందే. కాకపోతే మనకంటూ ఒక అస్తిత్వాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు ఏంటంటే మనం ముందుకు ఎదగడానికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. అదొక పవర్ అంటూ ఉంటుంది కదా. మనం మంచి దారిలో వెళ్ళినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ సదా మన వెంట ఉంటాయి. ఇంకొకటి, మీరు లైఫ్లో ఎలా ఎదగాలి, ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చెప్పేది కాదు, మీరు ఆల్రెడీ వచ్చేసారు దాంట్లో కనుక. నెక్స్ట్ మీరు చేసే వృత్తిని ఫ్యామిలీతో కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ వయసు ఎలాంటిదంటే ఎవరో ఒక ఫ్రెండ్ కలవడం, ఏదో బిజినెస్ పరంగా కొత్త వ్యక్తితో మనం జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన అలవాట్లు మారుతాయి. ముఖ్యంగా నేను అబ్బాయిలకు చెప్తున్నా, మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి అంటే ఆ వ్యక్తిని మీరు గమనించి బిజినెస్ చేస్తారా, ఫ్రెండ్షిప్ చేస్తారా, డీల్స్ చేసుకుంటారా, వాళ్ళతో మీరు ఏం కాంట్రాక్ట్ పెట్టుకుంటారో ఏంటంతా తర్వాత విషయం. కానీ ఆ వ్యక్తిని గమనించి అబ్జర్వ్ చేసి తెలుసుకున్నాక వాళ్ళతో మీరు ముందుకెళ్ళాలి. అదొక్కటి ఫస్ట్ చూసుకోండి. ఎందుకంటే మీరు చేసేదంతా బిజినెస్లే ఉన్నాయి, మీరు సొంతంగా ఆలోచనతో వెళ్ళాల్సినవే ఉన్నాయి కనుక అవతల వ్యక్తి కరెక్టా కాదా చూసి వెళ్ళండి, మోసపోవద్దు. అవతల వ్యక్తి కరెక్ట్ లేనప్పుడు అది మీకు ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే దాన్ని జోలిపోకండి. నేను చాలా మందిని చూశాను, వాళ్ళని నమ్మిపోయి వీళ్ళు లోన్కి అయినారు.
ఇది ఒకటి ఆలోచించి అడుగు ముందుకేయండి. మీరు చేసే ఏ బిజినెస్ అయినా సరే దాంతో ఈక్వల్గా మీ ఫ్యామిలీని చూసుకోవాలి. నేను బయట కష్టపడి వస్తున్నా, మీరు ఇంట్లో ఉండి ఏం పని చేస్తున్నారు, ఈ మాట మీ నోట్ నుంచి ఎప్పుడూ రావద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే అంత ప్రేమగా వాళ్ళు మీతో లైఫ్ డీల్ చేస్తారు. మీరు ఎంత వాళ్ళకు విలువ ఇస్తే వాళ్ళు మీకు అడుగడుగున సాయం చేస్తారు. ఇంట్లో భార్య పిల్లలకు ఇచ్చే రెస్పెక్ట్ ఏమైతే తెలుసా, బయట మీరు చేయగలిగే డ్యూటీని ప్రశాంతంగా చేయగలుగుతారు. ఇంట్లో చిచ్చు పెట్టుకొని బయట పోయి మెయింటైన్ చేయలేవు, మైండ్ ప్రశాంతంగా ఉండదు. అవునా కదా? అలసిపోయి కష్టపడి ఇంటికి వస్తారు. వచ్చినప్పుడే వాళ్ళు నవ్వుతూ మీతో మాట్లాడగలిగే స్థితిని మీరు పెట్టాలి ఫ్యామిలీలో. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. నేను కష్టపడుతున్నా, మీరు కష్టపెడతలేరని ఎప్పుడు అనుకోకండి. చేతనైందనుకోండి వాళ్ళకు పని చూపించండి, చేత కాలేదనుకోండి వాళ్ళని అలాగే ఉండనియండి. వాళ్ళు ఏదైనా చేస్తా అంటే చేయనియండి, చెయ్యను అంటే వద్దండి, ఫ్రీగా ఇచ్చేసేయండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు చూడండి మీకు ఎంత సపోర్ట్ చేస్తారు. మీరు కూడా అమ్మా, మనకు ఒక ఆలోచన ఉంటుంది, నా హస్బెండ్ ఇలాగే ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు నచ్చింది ఆయన చెయ్యొద్దు అని. ఆయనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఆ ఇంటికి వెళ్తాం కానీ వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి. మన ఒక్కరమే ఫ్యామిలీ కాదు, మనము ఆయనతో పాటు ఆయన చుట్టూ వాళ్ళ ఫ్యామిలీని కూడా మన ఫ్యామిలీ అనుకున్నప్పుడే ఆయన ఆనందంగా ఉంటాడు, మనము హ్యాపీగా ఉంటాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీ అని ఎప్పుడు అనుకుంటామో మనని వాళ్ళు మనోళ్ళని అనుకుంటారు. అర్థమైందా? కొందరు చెప్పుకుంటారు, పెద్ద మనుషులకు ఒక అలవాటు ఏంటంటే, నా మనవరాలు నా బిడ్డ ఇంటికి పోయినాక తనకే ఉండాలి, వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దని అందరూ చెప్పరు, కొందరికి ఉంటుంది. అలాంటి వినకండి. కొందరు మంచిగా ఉండాలని చెప్తారు, అలాగని మీరు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా భరించాల్సిన అవసరం లేదు. నిదానంగా మాట్లాడుకోండి. ఏదైనా ఏ సమస్య అయినా సామరస్యంగా సాల్వ్ చేసుకుంటేనే నిలబడుతుంది. గొడవలకి కొట్లాటలకి ఒకరితో చెప్పించడం అలా పోయిందనుకో, అది ఎక్కువ రోజులు స్టాండ్ అవ్వదు. అవునా? తెలుసు మీకు, ఇవన్నీ అనుభవిస్తున్నారు కనుకనే నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. ఫ్యామిలీ ఒక్కటి ప్రశాంతంగా ఉంటే నువ్వు దునియాని గెలవచ్చు. అవునా కదా? ఇంట్లో మనం రచ్చరచ్చ చేసుకొని బయట పోయి ఏం చేయలేము, ఏమి సాధించలేము. అసలు ఆనందమే ఉండదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అవునా? కాకపోతే డైలీ మీ పిల్లలతో ఖచ్చితంగా, అబ్బాయిలకు చెప్తున్న అమ్మాయిలు మెయింటైన్ చేస్తారు కానీ పిల్లలతో ఖచ్చితంగా పర్సనల్ టైం ఇవ్వాలి, ఒక 1 అవర్. అప్పుడు వాడు నీ మాట వింటాడు. నీ ఇష్టం వచ్చినట్టు పోయి వచ్చి నీ ఇష్టం వచ్చిన టైంకి వచ్చేసి వాడు అల్లరి చేసిండని వాళ్ళ చీదరించుకొని కసరించుకొని వాళ్ళు నువ్వు ఇంట్లోకి వచ్చావంట, వామ్మో మా నాన్న వచ్చి గమ్ము ఉండాలి. అది కాదు. నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా, నేను మా నాన్నకి చెప్పాలి అన్న ఫ్రీడమ్ నువ్వు ఎప్పుడైతే వాడికి ఇస్తావో వాడు నీకు నచ్చినట్టుగా ఉంటాడు. మీరు కూడా మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు మంచి దారిలో వెళ్ళగలిగినంత వరకే. వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనము ఏది డామినేషన్ చేయొద్దు. చదువు విషయంలో ముఖ్యంగా వాళ్ళు ఏది చదువుతుంటే అది తప్పు, వాళ్ళు వెళ్ళే దారి తప్పు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సంజాయించండి. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక సమస్య వచ్చింది అనుకోండి, మీరు సొల్యూషన్ చెప్పొద్దు, సొల్యూషన్ వాళ్ళ నుంచి తీయగలిగితే వాడికి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఒక కాస్ట్లీ ఐటమ్ కావాలంటాడు. కాస్ట్లీ ఐటమ్ కావాలన్నప్పుడు మనతో డబ్బులు ఎగతాయి, మనం అవన్నీ వాడికి ఇవ్వకుండా నర్రా ఇదెందుకు అడుగుతున్నావు, ఇది మనకు రాదు, అది బాగలేదు, అలా కాదు. ఇప్పుడు నా దగ్గర చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మన పిల్లలకు తెలియాలి. తెలియకుండా పెంచొద్దు అసలు. నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఇన్ని తెచ్చుకున్నాం కదా నాన్న, ఇందులోంచి తీసుకున్నాం అనుకో మళ్ళీ మనకు మిగతా దానికి ఉండదు కదా అని వాడికి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు మనం ఇది తీసుకోవాలా వద్దంటే ఏదో ఒక రోజు వాడు చెప్తాడు, వద్దులే నాన్న దీని బదులు చిన్నది తీసుకుందాంలే, వద్దులే అమ్మా ఇది తీసుకో అంటే వాళ్ళతో ప్రేమతో నువ్వు అడిగితే దాని ఆన్సర్ వాడే ఇస్తాడు, వానితోనే తీసుకోవాలి ఆన్సర్. మనం డీల్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో వాడు మనం డీల్ చేయడం మొదలు పెడతాడు, నేర్చుకుంటాడు. వాడు మనకి నేర్పిస్తున్నాం మనం ఏంటి, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే వాడు ఏం నేర్చుకుంటాడు, నాకు నచ్చినట్టు మా అమ్మ నాన్న ఉండాలి. మనం మెసేజ్ ఇస్తాం వాళ్ళకి, మనం చేసే ప్రతి పని మన పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. చిన్నప్పుడు వాళ్ళు ఒకటి దబాయించి కొట్టి మనం వాళ్ళని ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకుంటాం కానీ వాడి బుర్రలో ప్రతి క్షణం ఫీల్ అవుతుంది. పెద్దగైనాక అవే వాడు వాళ్ళ పిల్లలతో చేస్తాడు, మనతో చేస్తాడు. సో పిల్లల పెంపకం అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతని ప్రేమగా నిర్వర్తించండి. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. మీ లైఫ్ని హ్యాపీగా డీల్ చేసుకోండి. మీరు ఏ దాంట్లో ఉన్నా కూడా
ఒక సమస్య వస్తే ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకోండి. నలుగురు 4 మాటలు చెప్తే ఒక సలహా వస్తుంది. సింగిల్ డిసిషన్ ఎప్పుడు తీసుకోకండి. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు. సంతోషం పంచుకోకండి, ఓకే, బాధ పంచుకోండి, సలహా దొరుకుతుంది. నాకు ఇట్లా అయిందంటే ఎవరో ఒకరు అయితే మీరు ఒకరి ఆ బాధ పంచుకున్నప్పుడు కూడా సలహా ఇచ్చే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అయి ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ వ్యక్తి కాకుండా నీకు రాంగ్ డిసిషన్ వస్తుంది. కరెక్ట్ వ్యక్తి ఉంటేనే నీకు సరైన నిర్ణయం వస్తుంది. ఓకేనా? ఇంకొకటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరి జోలికి వెళ్ళకండి అనవసరంగా. ఎవరిని కామెంట్ చేయొద్దు, ఎవరిని ఆర్గ్యూ చేయొద్దు, ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు. తర్వాత ఎవరిని తెలిసి బాధ పెట్టొద్దు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. నో ఆర్గ్యుమెంట్, తర్వాత నో కామెంట్, ఓన్లీ యాక్సెప్టెన్స్. ఏదైనా ఓకే. బాధ వచ్చిందా, సరే, కుంగిపోవద్దు. ఓకే వచ్చింది అయితే ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించండి. అంతేగాని నాకు ఇట్లా అయింది, నేను ఇట్లా అయినా, నేను లాస్ అయినా, నా ఫ్యామిలీ ముంగల ఇట్లయినా, ఇవన్నీ కాదు. అవన్నీ మనల్ని దిగజారుస్తుంది కానీ పైకి లేవనియదు. అయ్యింది సరే, కానీ నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచన ముందుకు మొదలు పెడతావో నీ జీవితానికి సరైన నిర్ణయం తీసుకునే కెపాసిటీ వస్తుంది. ఎక్కువ ఫికర్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. నంబర్ 1, ఆరోగ్యం పాడైతే ఏం చేయలేం. అదొక్కటి కరెక్ట్ ఉంటే ఏమైనా చేయగలం. నేను ఒక సలహా ఇస్తున్నా, ఏమనుకోకండి. మద్యపానం చేయకండి. ఎక్కువ చేయకండి అంటే వినరు కదా, ఎందుకే ఎక్కువ అని వాడుతున్నా. లేకుంటే సంతోషం, ఉంటే కంట్రోల్లో ఉండండి. ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు ఉండే తినే ఫుడ్ వల్ల అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకొకటి నేను ఖచ్చితంగా చెప్తున్నా, కూల్ డ్రింక్స్ తాగండి నాన్న. దాంట్లో 100% యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఏం వ్యాధులు వస్తున్నాయి తెలుసా? కిడ్నీ, లంగ్స్, లివరు, ఇవన్నీ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? జీర్ణాశయం పాడవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కోకోకోలా, థమ్స్అప్, స్ప్రైట్, ఫిజీ, మాజా, వీటిలలో విపరీతమైన హాని చేసే కెమికల్స్ ఉన్నాయి. అవి యాసిడ్ బేస్డ్ డ్రింక్స్. అవి మీ జీర్ణాశయం గోడలకు అంటుకొని ఉన్న జిగుని కొరికేసి మీ గట్ బ్యాక్టీరియాని చంపేసి మీ జీర్ణ వ్యవస్థని పాడు చేయడం వల్ల బాడీకి సరైన పోషక విలువలు అందినా సరే బాడీకి ఇవ్వదు. ప్లస్ మీకు అసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కనుక ఇప్పుడు ఒక ఇంటికి ఎవరైనా వస్తే కూల్ డ్రింక్స్ తెప్పిస్తారు, ఎక్కడికైనా పోతే మీకు ఇస్తారు. అది మాత్రం మీరు తాగకండి, మీ పిల్లలకు తాపకండి. కూల్ డ్రింక్స్ చాలా 8 days ఒక పన్ను ఇరిగిపోతే కూల్ డ్రింక్లో వేసి పెడితే అది స్మాష్ అవుతుంది. అంటే ఆలోచించండి, అంటే మన ఎముకల్ని కొరికేసే యాసిడ్స్ దాంట్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కూల్ డ్రింక్స్ ఎవరికి ఇవ్వకండి, మీరు తాగకండి, పిల్లల జోలికి తీసుకురాకండి. పిల్లలకి తీసుకొస్తే ఏమైతే తెలుసా, వాళ్ళు జన్మతః తెచ్చుకున్న ఇమ్యూనిటీ పవర్స్, బ్లడ్ సెల్స్లో ఉన్న కాల్షియాన్ని యాసిడ్ తినేస్తుంది. యాసిడ్ అయితే తినేస్తుందో బ్లడ్ సెల్స్ వీక్ అవుతాయి. బ్లడ్ సెల్స్ వీక్ అయితే ఇమ్యూనిటీ పవర్ పోతుంది. ఇమ్యూనిటీ పోతే చిన్న దానికి వాడు సుస్థ అవుతాడు. సుస్థ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఇస్తే వాడు వీక్ అవుతాడు, వాడు పైకి ఎదగడు. సో మీ హెల్త్ జాగ్రత్త. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలరు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ బాగా చూసుకోండి, అందరు హ్యాపీగా ఉండండి. చాలా పెద్దగా చెప్పిండేమో. ఓకే, థ్యాంక్ యూ ఈ సమయం ఇచ్చినందుకు. ఇక్కడ లక్ష్మణ్ టీచర్ మొత్తం చెప్పేసారు. ఇక నేను చెప్పేందుకు ఏం లేదు కాబట్టి నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతా. ఓకే, 8 నిమిషాలు టైం ఉంది. 5 గంటలకు పనిచేద్దాం. మళ్ళీ టైం చాలా అయింది. ఒట్టు పొరపాటు ఎవరింటికి వాళ్ళు క్షేమంగా చేరుకోవాలి. ఓకే, సభకు నమస్కారం. మిత్రులు వెంకటేష్ సారు, అదేవిధంగా లక్ష్మీ టీచర్ గారు, గోపాల్ గారు, స్వాతి, రమేష్, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియమైన స్టేజ్ ముందు కూర్చున్నటువంటి మీరు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. సాయంత్ర శుభాకాంక్షలు. మీరందరూ కూడా చాలా చక్కగా వచ్చినందుకు, మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 40 మందికి రావడం చాలా కష్టమే. ఎందుకంటే నాకు 35 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. దాదాపు మాందాపూర్ హై స్కూల్లో గెట్ టుగెదర్ పెడుతున్నారు, శ్రీరంగాపురం హై స్కూల్లో గెట్ టుగెదర్ పెడుతున్నారు. దాదాపు శ్రీరంగాపురం హై స్కూల్లో ఒక 4-5 బ్యాచ్లు గెట్ టుగెదర్ జరిగినాయి. శ్రీరంగాపూర్లో 3 మాత్రమే జరిగినాయి, మిగతా 2 ఉనపర్తి మినీ ఫంక్షన్ హాల్లో చేశారు. తర్వాత మాందాపూర్ వాళ్ళు ఒకటి మాందాపూర్ స్కూల్లో చేశారు, ఒకటి ఉనపర్తిలో మినీ ఫంక్షన్ హాల్లో చేశారు. తర్వాత మన నేను ఇక్కడ నుంచి జిహెచ్ఎం ప్రమోషన్ వచ్చి ఇక్కడికి పోయినా ఇట్లా అక్కడ ఒక బ్యాచ్ చేశారు. ఓకే, గ్యాదరింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ గ్యాదరింగ్ చేసినందుకు గోపాల్కి, రమేష్కి, అదేవిధంగా స్వాతికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చాలా గొప్ప విషయం.
కాకపోతే నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఓకే మీరు ముందే 2 సెక్షన్ అంటే 100 మంది మీరు యాక్చువల్గా 45-50 మధ్యలో ఉంటుంటారు ఒక సెక్షన్. అది అదొక సెక్షన్ ఇదొక సెక్షన్. 10th దీంట్లో ఉంటుంది, ఇదొకటి 9th దాంట్లో ఉంటుంది కదా. అయితే మరి 100 మందికి కనీసం 40 మంది వచ్చిందంటే 40% వచ్చిందంటే, కాకపోతే ఎక్కువ 20% వచ్చింటే మనం సక్సెస్ అవుతుంది. ఓకే గ్యాప్స్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండొచ్చు. అయినా కానీ చాలా సంతోషం 40 మంది గ్యాప్ అయినందుకు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్, మీరు స్టూడెంట్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, 20 years వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, 20 years వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, 30 years వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు మైండ్ మెచ్యూరిటీ అయిపోయింది, పిల్లలు, సంసారం, కథ, భర్త, అత్తమామలు, వ్యవసాయం, లేకుంటే బిజినెస్, లేకుంటే ఇంకోటి రకరకాల వ్యాపకాలు ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు ఎదుర్కొనేటువంటి వయస్సు ఇది. మీ కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకునేటువంటి వయస్సు. మీరందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు అని అనుకుంటున్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. అంతేకాకుండా వెంకటేశ్వర సార్ చెప్పింది చాలా మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలకి టైం ఇవ్వాలి, పిల్లల్ని చక్కదిద్దుకోవాలి. ఓకే మీరు చదివిలేదా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, లేకుంటే వ్యవసాయం చేస్తున్నా, టైలరింగ్ చేస్తున్నా, ఇంకేమైనా చేస్తున్నా, తర్వాత మీ మీ లైఫ్ ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరు టైం ఇవ్వాల్సిందా లేదు, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ చదివిస్తారా, గవర్నమెంట్ స్కూల్ చదివిస్తారా, ఏడు చదివించినా కానీ ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళకి హోంవర్క్ లేదు, అట్లా అట్టేది, అవల్ల వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం అయింది, అవన్నీ ఇచ్చి పిల్లల్ని మీరు మంచిగా చదివించుకోవడానికి ప్రయత్నం చేయాలి. లక్ష్మీ టీచర్ ఏమైనా చెప్పిందో స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి. ఇంట్లో ఉన్న వాటిని తయారు చేసి పెట్టాలి. బయటికి స్విగ్గీ ఆర్డర్ ఇవ్వడం, జొమాటో ఆర్డర్ ఇవ్వడం, అవి మనకు ప్రాణాంతకాలు మొత్తం. వాటి పేరు అసలు మన ఇంట్లో ఉన్నటువంటి వాటితో మనం వంట చేసుకొని తినాలి. బయట మసాలాలు అవన్నీ కూడా దొరుకుతాయి, ఆ మసాలా చిట్టీలు పాకెట్లు దొరుకుతాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మసాలాలు కూడా. ఓకేనా? ఆ విధంగా తయారు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక వృత్తిలో ఉంటారు, ఆ వృత్తిని దైవంగా భావించాలి. దైవంగా భావించి పాజిటివ్ నేచర్తో ముందుకెళ్ళాలి. ఎవరికి అన్యాయం చేయొద్దు, నష్టం చేయొద్దు. ఓకే మనకు రకరకాల సమస్యలు ఉంటాయి, మంచిగా అయిన తర్వాత కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు అనేది మామూలే. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి మనం. ఒకసారి మంచిగా ఉంటుంది కాదు, ఒకసారి చెడు ఉంటుంది. అన్ని ఎదుర్కొని మేము ఇప్పటి వరకు వచ్చినాం. నేను కూడా చాలా రకరకాల, మేము ఆస్తిపరులో, కోటీశ్వర్లో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు 0 ఏం లేదు, మొత్తం నష్టమైనా. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక రకరకాల సమస్యలు, అది వెంకటేశ్వర తెలుసు, అందరూ తెలుసు. అయినా కానీ ధైర్యం గొప్పది, ధైర్యంగా ఉండాలి. మనం ఎవరికి అన్యాయం చేయొద్దు, పాజిటివ్ నేచర్తో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మళ్ళీ అవన్నీ ఎదుర్కొని మనం ముందుకు పోవాలి. ఆ విధంగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా సక్సెస్ కావాలి మీరు కూడా అందరూ. ఈ అమ్మాయి ఏదో నేను చదువుకోవాలి, ఎవరు చేయాలని ఉంది, చదువుకోవాలి, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ చాలా ఉంది, రకరకాల ఫ్యూచర్స్ ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలి. మీకు ఏ సమస్య వచ్చినా మా టీచర్లకు ఫోన్ చేయండి, మేము సలహా ఇస్తాం. ఫోన్ ద్వారా ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు అంటే మనకి ఎంత కలవాలి, ఎక్కడ కలవాలి అనేది పెద్ద సమస్య. ఇప్పుడు అంతగా ఒక ఫోన్ కాల్ కొట్టే సార్ మా అకౌంట్లకు మిస్ కాల్ కొట్టే కూడా మేము మళ్ళీ రీకాల్ చేస్తాం. ఓకేనా? ఏ సమస్యలు కూడా మీరు ఇబ్బంది పడద్దు, మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి, ఇంకా మంచి పొజిషన్కి ఎదగాలని చెప్పి. ఎవరు ఆటో డ్రైవర్లు అన్నాడు, ఆటో డ్రైవర్ అని మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. నీ వృత్తి అది న్యాయంగా చేసుకో, మంచిగా బతుకు. ఇంకా ఆడుకోబోతావు, ఆటో ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత బెంజ్ కార్ రావచ్చు, రానివ్వదు, ఇంకా మంచిది కావచ్చు. ఎవరు మేస్త్రి అన్నారు, మేస్త్రి కంటే మించింది ఏం లేదు. నాకు ఎంత జీతం, నాకు 50,000 వస్తున్నాయి. మీరు తలుచుకుంటే నెలకు 2 లక్షలు సంపాదించు, అవునా కదా? ఇప్పుడు టైలరింగ్ అంటారు, టైలరింగ్ చేసిన వాళ్ళు ఊర్లో చేస్తున్నామో ఏదో 100,000 ఉంటుంది. అదే హైదరాబాద్ ఒక బొట్టికి పెట్టుకొని ఒక జాకెట్ కుడితే 15,000 వస్తాయి. ఒకటే జాకెట్ 15,000 వస్తాయి, మినిమం 5,000, మ్యాక్సిమం 10,000 కూడా ఉంటాయి జాకెట్ కుడితే. మీకు తెలుసు, అవునా కదా? మరి ఏం జాబ్ చేస్తే సంపాదిస్తుంది. వ్యవసాయం అసలు ఎంత మంచి బ్రహ్మాండమైన వ్యవసాయం. కాకుండా ఏంటంటే వాటర్ సోర్స్ ఉండాలి, భూమి మంచిదే ఉండాలి. ఆ భూమిని టెస్ట్ చేయించి ఏ పంట వేస్తే మంచి పంట వస్తుంది, ఆ విధంగా చేస్తే కూడా చాలా బాగుంటుంది. పోలీసు వృత్తి,
డాక్టర్ వృత్తి, నర్సు వృత్తి, ఇవన్నీ అన్నీ మంచిది. మీరు ఏ పొజిషన్లోనే ఉండండి, మీ వృత్తిని మీరు గౌరవంగా భావించి ముందుకు తీసుకుపోయినట్లయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఇంకొకటి గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా సంతోషంగా ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇంటికి క్షేమంగా వెళ్ళినామని చెప్పండి. ఏ విధంగా అయితే సంతోషంగా వచ్చిందో అందుకు వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి లక్ష్మీ టీచర్ చెప్పింది ఆల్రెడీ. ఎందుకంటే మగవాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని విషయాలలో రిలాక్సేషన్స్ ఇవ్వాలి. మీ భర్తలు బయటకు పోయి తిరిగి ఏమో ఎక్కడికైనా పోయి రకరకాల టెన్షన్తో వస్తారు. ఇంటికి వచ్చినప్పుడే మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఏదో టెన్షన్ వచ్చి ఎందుకంటే మీరు గై వచ్చింది అనుకోండి, అది ఇది కలిస్తే పెద్ద తుఫాన్ అవుతుంది. కాబట్టి